దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, పెంతెకోస్తు తర్వాత 21వ ఆదివారము రిఫర్మేషన్ సండేగా జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మనకివ్వబడినటువంటి అంశము విశ్వాస జీవితంలో వినూత్న పరిశోధన, తిరిగి నూతనంగా బ్రతుకుట. విశ్వాస జీవితంలో వినూత్న పరిశోధన, తిరిగి నూతనంగా బ్రతుకుట అనే అంశాన్ని ధ్యానం చేయటం గాను మనకివ్వబడినటువంటి సువార్తల పాఠము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 12వ వచనం నుండి 22వ వచనం వరకు రాయబడిన సువార్తల పాఠంలో నుండి ఈ అంశమును మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ అంశమును ధ్యానం చేయటం గాను తలలు వంచి ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన ప్రభువా, మా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ ఓపికతో పరిగెత్తే ఈ పరుగు పందెములో అనుదినము మా విశ్వాస జీవితాన్ని నీ వాక్యపు వెలుగులో సరిచేసుకుంటూ నూతనంగా బ్రతుకుటకు మీరిస్తున్న కృప కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి యొక్క పర్యాయము మీ వాక్యపు వెలుగులో మా విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి నీ పాదములు ఎందుకు వస్తుండగా దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం నుండి 22వ వచనం వరకు రాయబడిన వాక్య భాగంలో నుండి ఈ అంశాన్ని ధ్యానం చేసినప్పుడు మన విశ్వాస జీవితము అనుదినము మనము దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో ప్రతి దినము ఆత్మీయంగా వర్ధిల్లే అనుభవాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి నూతనంగా జీవించడానికి తన జీవన విధానంలో, తన ప్రవర్తనలో, తన బ్రతుకంతటిలో నూతనంగా బ్రతకడానికి అవసరమైనటువంటిది మానవ జీవితానికి మార్గదర్శకమైనది విశ్వాసము. విశ్వాసము అనేది మన బ్రతుకును నిర్దేశిస్తుంది. విశ్వాసము అనేది మన ప్రవర్తనను సరిచేస్తుంది. విశ్వాసము అనేది జీవన విధానంలో మార్పులు తీసుకుని వస్తుంది. విశ్వాసము అనేది ఆశావక దృక్పథాన్ని కలుగచేస్తుంది. విశ్వాసం అనేది నిరీక్షణాయుతమైన జీవితాన్ని ఇస్తుంది. విశ్వాసం అనేది దేవుని చేరుకునేలా చేస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనే వాక్యము సెలవిస్తుంది. ఒక వ్యక్తి తన జీవితంలో దేవునికి దగ్గరగా జీవించాలి అంటే కావలసినది విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అట్టి విశ్వాసమును కలిగి మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు అనుదినము తన విశ్వాసము దేవునికి ఇష్టడుగా చేస్తుందా లేదా అనేది పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మనము కలిగినటువంటి ఈ విశ్వాసము దేవునికి ఇష్టడిగా, దేవుని దృష్టిలో యోగ్యమైన వాడుగా, దేవుని యొక్క కృపకు పాత్రులుగా మనలను చేస్తుందా అనేది అనుదినము దేవుని వాక్యపు వెలుగులో మనము పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగి వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం.
మానవుడు నిరంతరము అన్వేషణలో ఉంటూ ఉన్నాడు. జీవన విధానంలో అనేకమైన మార్పులను కోరుకుంటూ ఉన్నాడు. భౌతిక సంబంధమైనటువంటి ఈ ప్రపంచంలో అనేకమైన పరిశోధనలు నిరంతరము వస్తూ ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో విభిన్నమైన నూతనమైన ఆవిష్కరణలు వస్తూ ఉన్నాయి. అనుదినము మారుతున్నటువంటి మార్పులను బట్టి మానవుడు తృప్తి చెందినట్టుగా ఉండదు. ఇంకా శ్రేష్టమైనటువంటివి మానవ జీవితానికి, మానవుడు సుఖంగా బ్రతకడానికి తనకు అవసరమైనవి ఇప్పుడున్న వాటికంటే మెరుగైన వాటి కొరకు ఇంకా మేలైనది నాకు దొరుకుతుందేమో అనే ఆలోచన కలిగి శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇప్పుడున్నటువంటి సాంకేతిక యుగంలో మానవుడు తనకిష్టమైన వాటిని, తనకు అవసరమైన వాటిని ఇప్పుడు ఉన్న వాటితో సంతృప్తి చెందక ఇంకా నూతనమైన ఆవిష్కరణలు, పరిశోధనలు చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు. కారణం ఏంటంటే తన భౌతిక సంబంధమైన జీవితానికి అవసరమైన ప్రతి దాన్ని మానవుడు ఆశిస్తున్నాడు. ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనవి, శరీరం వెలుపట జరిగే మార్పులు. ఈ మార్పులను బట్టి అతడు సంతృప్తి చెందినట్టుగా ఉండదు. ఆవిష్కరించబడుతున్నటువంటి పరిశోధనలు లేదా నూతనమైనటువంటి మార్పులు సమాజంలో వస్తున్నప్పుడు ఉన్న వాటితో సంతృప్తి చెందినటువంటి మానవుడు ఇంకా మేలైనవి, శ్రేష్టమైన వాటి కొరకు, భౌతిక సంబంధమైన వాటి కొరకే ఇంతగా ప్రయాసపడుతున్నటువంటి మానవుడు విశ్వాస జీవితానికి సంబంధించి ఇంకా ఎంతగా పరితపించాలో, దేవునికి ఇష్టడుగా ఉండడానికి, దేవుని దృష్టిలో యోగ్యుడిగా కనబడడానికి ఇంకా ఎంత పరిశోధన మన అనుదిన జీవితంలో ఇంకా జరగవలసినటువంటి మార్పులు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యము సెలవిస్తూ ఉన్నప్పుడు ఆంతరంగిక జీవితానికి సంబంధించినటువంటి పరిశోధన ఈరోజు ఎంతో అవసరమైనది. ఆంతరంగిక జీవితంలో అనేకమైన మార్పులను తీసుకుని వచ్చేది విశ్వాసము. విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్య రూపమున ఎన్నవనుటకు రుజువై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నప్పుడు, దేవుని చేరుకోవడానికి సాధనమైనటువంటి ఈ విశ్వాసములో మానవుడు అనుదినము తనను తాను పరీక్షించుకుంటూ తాను ఏ విశ్వాసమునైతే కలిగి జీవిస్తూ ఉన్నాడో ఆ విశ్వాసము అతన్ని దేవుని ఎదుటకు చేర్చి దేవుని ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధుడిగా నిలబెడుతుందా అని అనుదినము పరిశోధన, అనుదినము అతడు పరీక్ష చేసుకునవలసిన వాడై ఉంటున్నాడు. ఆంతరంగిక జీవిత విధానానికి సంబంధించిన ఈ విశ్వాసము దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తుంది. దేవుని సాన్నిహిత్యంలోనికి మనల్ని నడిపిస్తుంది. ఈ దినము, ఈ రిఫర్మేషన్ సండే 16వ శతాబ్దంలో క్రైస్తవ సంఘ చరిత్రలో వచ్చిన ఒక గొప్ప మార్పు. ఆనాటి సంఘములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మార్టిన్ లూథర్ తీసుకుని వచ్చినటువంటి ఆ సంస్కరణలను జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవ సంఘము, ప్రొటెస్టాంట్ సంఘాలన్నీ కూడా ఈ రిఫర్మేషన్, ఈ మత సంస్కరణ ఉద్యమాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవ సంఘములోని విశ్వాసులుగా మనము మన విశ్వాస జీవితాన్ని అనుదినము పరిశోధన చేసుకొని
మెరుగైనటువంటి విశ్వాస జీవితాన్ని, దేవునికి ఇష్టడుగా ఉండే విశ్వాస జీవితాన్ని కలిగి ఉండడానికి ఈ దినము ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సమయమున మనకివ్వబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం నుండి 22 వరకు ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో నుండి మన విశ్వాస జీవితం ఎలా ఉన్నది, మనం ఏం చేయాలి, విశ్వాసములో ఎలా వృద్ధి చెందాలి ప్రతిదినము. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య చేసినటువంటి కాలంలో పస్కా పండుగకు యెరూషలేమునకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యెరూషలేము దేవాలయంలో జరుగుతున్నటువంటి అక్రమమైన వ్యాపారము, వాటన్నిటినీ చూసిన వాడై ఆయన ఆగ్రహం చెంది ఎడ్లను, పావురములను, గొర్రెలను అన్నింటినీ పారదోలి రూకలు మార్చువారి బల్లలు పడద్రోసి అక్రమంగా యాజక ధర్మము, అక్రమంగా వ్యాపారం చేసినటువంటి వారందరినీ వెళ్ళగొట్టినటువంటి సందర్భాన్ని అక్కడ చూస్తున్నాం. మరియు యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం నుండి 22 వరకు రాయబడినటువంటి ఈ వాక్య భాగంలో భౌతిక సంబంధమైన ఆరాధన నుండి ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనలోనికి ప్రభు మనల్ని నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. భౌతిక సంబంధమైనటువంటి ఆరాధన కంటే ఆత్మ సంబంధమైన ఆరాధనకి ప్రభు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు పస్కా పండుగకు యెరూషలేము దేవాలయముకు వచ్చినప్పుడు దేవాలయంలో జరుగుతున్న వ్యాపారం గూర్చి ఆగ్రహం చెందిన వాడై బల్లలను పడద్రోశాడు, రూకలు మార్చువారిని వెళ్ళగొట్టాడు, అందరినీ బయటికి పంపిస్తూ ఉన్నాడు. ఈ అక్రమమైన వ్యాపారము ద్వారా చరిత్ర చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, ఒక సంవత్సరానికి పన్ను ద్వారా దేవాలయానికి వచ్చే ఆదాయం 75,000 పౌండ్స్, 56,25,000 రూపాయలు పన్ను ద్వారా యెరూషలేము దేవాలయానికి వచ్చే ఆదాయం. మరియు రూకలు మార్చడం ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 9,000 పౌండ్లు, అనగా 6,75,000 రూపాయలు. ఇంత విపరీతంగా అక్రమముగా జరుగుతున్నటువంటి ఈ వ్యాపారమును, దేవాలయంలో అక్రమమైన వ్యాపారము జరుగుతాయి, మతం పేరిట యాజకులు వ్యాపారం చేయటం, ప్రజలను నిలువు దోపిడీ చేయటం, అక్రమమైన వ్యాపార పద్ధతులు దేవాలయంలో ప్రవేశపెట్టడము, ముఖ్యంగా అన్ని జనులు యెరూషలేము దేవాలయ ప్రాంగణంలో అన్ని జనులు ఆరాధించడానికి ఒక స్థలం ఉంది. ఆ స్థలాన్ని వ్యాపారపు అంగడిగా మార్చేసిన విధానమును చూసి ప్రభు కోపముతో మండిపడి వారందరినీ వెళ్ళగొట్టడము, కురడా జుల్పించడము మనం చూస్తున్నాం. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభు వారందరినీ వెళ్ళగొడుతున్నాడు. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని వారిని గద్దిస్తూ ఉన్నాడు, వారిని వెళ్ళగొడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని ప్రజలారా, ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకునేటువంటి విశ్వాస పాఠము ఏంటి? మొదటిది, దేవుడు తన స్వరక్తమిచ్చి కొనబడిన సంఘముగా దేవుని ఆరాధించుటకును, దేవుని వాక్యమును సంఘముగా కూడి ధ్యానం చేయుటకును, ప్రభు యొక్క శరీరక్తములో పాలు పొందుటకును, సంస్కార ఆరాధన జరుగుటకు దేవుని మహిమార్థమై నిర్మించబడినటువంటి, దేవుని నామ ఘనత కొరకు నిర్మించబడినటువంటి మందిరాలలో
నేడు విశ్వాసులుగా, దేవుని ప్రజలుగా మనం ఎలాంటి పద్ధతులను అనుసరిస్తూ ఉన్నాము? అనేక సంవత్సరాలుగా దేవుని ఆరాధిస్తున్నటువంటి మనం మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను దేవుని సన్నిధానంకు నడిపించటంలో మన యొక్క పాత్ర ఏమైనది? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడునని వాక్యము సెలవిస్తుంది. మరి నేటి దినాలలో సువార్త ప్రకటన అనే దాని ద్వారా జరుగుతున్నటువంటి అక్రమమైన వ్యాపారము, డబ్బు సంపాదన కొరకు జరుగుతున్నటువంటి అనుసరించే పద్ధతులు, సంఘటనలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటినీ మనము ఆలోచన చేస్తున్నప్పుడు యెరూషలేము దేవాలయంలో ఏమి జరిగినదో, డబ్బు సంపాదన కొరకు అక్రమమైన వ్యాపారమును ప్రవేశపెట్టినటువంటి ఆ పరిస్థితులను ప్రభు మార్చివేస్తూ ఉన్నాడు. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని ప్రభు పలికిన మాట నేటి ఆధునిక సంఘములో స్వార్థ ప్రకటన అనే పేరు ద్వారా డబ్బు సేకరించబడుతున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన సంఘాల్లో వస్తున్నటువంటి, అనుసరిస్తున్నటువంటి పద్ధతులు అక్రమముగా, దేవుని వాక్యమునకు విరుద్ధముగా డబ్బు సేకరించబడుతున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటిది. రెండవది, దేవుడు సమస్త మానవాళికి సృష్టికర్త. దేవాలయము సమస్త జనులకు ఆరాధన స్థలము. అట్టి దేవాలయమును జాతి, మత, కులం, వర్గం, భేదం భక్తులకు అందుబాటులో లేకుండా చేయటం ఈరోజు మనం యెరూషలేము దేవాలయంలో అన్యజనులు ఆరాధించడానికి ఒక స్థలం ఉంది. దాన్ని వ్యాపారపు అంగడిగా ఆనాటి యాజకులు మార్చివేశారు. ఈరోజు దేవుని ఆరాధించే సంఘములలో సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడేటువంటి దేవుని మందిరములో, దేవుని నామం మహిమార్థము కట్టబడిన మందిరాలలో జాతి, మత, కుల భేదం, వర్గ భేదాలతో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి సంకుచితమైనటువంటి వ్యవస్థను ఆనాడు యాజక వర్గ వారు అనుసరించే ఆ విధానాన్ని ప్రభు కొరడాలతో జులిపించాడు, వారిని వెళ్ళగొచ్చాడు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నది అనే ప్రవచనం నెరవేరుతుంది. అన్యజనులు ఆరాధించడానికి ఏర్పాటు చేయబడిన స్థలములు అంగడిగా మార్చివేయబడ్డారు. ఈరోజు ఈ వాక్యం వించినటువంటి దేవుని ప్రజలారా, నీవు ఆరాధించేటువంటి మందిరాలలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నీవు ఎదుర్కొంటున్నట్లయితే నీ విశ్వాస జీవితాన్ని తిరిగి నీవు పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది. అనేక సంవత్సరాలుగా నీవు ఏ దేవాలయంలో ఆరాధన చేస్తున్నావో, నీ ద్వారా ఎంతమంది ఆ ఆలయానికి, దేవుని మందిరానికి ప్రజలు నడిపించబడ్డారు అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఆనాడు అన్యజనులు ఆరాధించడానికి ఏర్పాటు చేయబడిన స్థలంలో అది అంగడి సరుకుగా మారిపోయింది ఆ స్థలం. ఈరోజు దేవుని మందిరాల్లో నీతో పాటు ఎంతమంది ప్రజలు, ఇతర ప్రజలు, సువార్త ఎరుగని ప్రజలు ఎంతమందిని నీవు ప్రభు యొద్దకి నడిపించావు? నీ విశ్వాస జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని
తిరిగి సరి చేసుకునవలసినటువంటి అవసరతను ప్రభు మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. మూడవది, యేసు ప్రభు దేవాలయమును శుద్ధీకరించటంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను వెళ్ళగొచ్చుట, రూకలు మార్చువారిని వెళ్ళగొచ్చుట, బల్లలు పడద్రోయటం, యాజకులను అక్రమముగా యాజక ధర్మాన్ని నిర్వహిస్తున్న యాజకు వెళ్ళగొట్టడం అనేవి, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభు నేటి సమాజానికి అనగా దేవుని చేరుకోవాలి, దేవుని సాన్నిహిత్యంలోనికి నడిపించబడాలి, నా బ్రతుకును దేవునికి అంకితం చేసుకోవాలి అనే సమాజానికి, నేటి సమాజానికి, నేటి ప్రజలకి ఒక సందేశాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఆ సందేశం ఏంటంటే, ఇక మీదట పాపి అయిన మానవుడు దేవుని చేరుకోవడానికి ఇవేమీ అవసరం లేదు, బలులు అవసరం లేదు, రూకలు మార్చట అవసరం లేదు, యాజకుడు అవసరం లేదు అని తెలియజేస్తున్నాడు. మార్టిన్ లూథర్ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, 16వ శతాబ్దంలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, దేవుని వాక్యమును ఆయన ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చినప్పుడు ఆయన చెప్పిన ఒక మాట, ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, అందరూ యాజకులే, దేవుని చేరుకోవడానికి ఏ తెర మనకు అడ్డు లేదు. అదే ఇక్కడ యేసు ప్రభు వారు చేస్తున్నారు. నీవు దేవుని చేరుకోవాలని నీకు ఆశ ఉంటే, నీ విశ్వాసము నిన్ను దేవుని ఎదురు నడిపిస్తుంది. విశ్వాసము ద్వారా కృపచేతన మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది దేవుని వరమే అని భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఉత్తరములో మనం చూస్తాం. నీ విశ్వాసము దేవుని యొద్దకు నిన్ను నడిపిస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము అని వాక్యము సెలవిస్తుంది. అంటే నీ విశ్వాసము నీవు నమ్మిన నీ దేవుని యొద్దకు నడిపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవాలయమును శుద్ధీకరించుటలో బలులు ఆయన ప్రక్కకు నెట్టేస్తున్నాడు. గొర్రెలను, ఎడ్లను, మేకలను అన్నిటిని, పావురములను వెళ్ళగొడుతున్నాడు. వీటితో ఇక పని లేదు. మానవ జీవితానికి, పాపి అయిన మనిషికి, పాపములో బ్రతుకుతున్న వాడికి, దేవుని చేరుకోవాలనే ఆశ కలిగినటువంటి మానవుడికి, రక్షణను పొందుకోవాలన్న వాడికి ఇక బలులతో పని లేదు. హెబ్రీ పత్రికలు 10వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. యేసు ప్రభు దేవాలయమును శుద్ధీకరించటలో మనకు తెలియజేసినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే, ఎడ్ల రక్తము, మేకల రక్తము పాపములను తీసివేయదు. పస్కా బలి పశువుగా ప్రభు తనను తాను అక్కడ పరిచయం చేసుకుంటున్నాడు. పస్కా పండుగ ఆచరించడానికి ప్రజలు వచ్చారు. అయితే ప్రభు ఈ మేకలకు బదులుగా, ఎడ్లకు బదులుగా, గొర్రెలకు బదులుగా తన్ను తానే పస్కా బలి పశువుగా ప్రజలకి పరిచయం చేసుకుంటున్నాడు. దేవుని వాక్యమును మనం చూస్తున్నప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 19వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పేతురు భక్తుడు రాసిన మాటలివి. యేసుక్రీస్తు ప్రభు ఆనాటి సమాజానికి ఒక సందేశాన్ని,
నేటి మనకు ఒక సందేశాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఇక దేవాలయంలో జరిగే బలులతో మీకు పని లేదు. నేనే పస్కా బలి పశువుగా ఈ పండుగలో శిలువ మరణము, నేనే బలి పశువుగా నా ప్రాణాన్ని ఇవ్వబోతున్నాననే సందేశాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి యూదులు యేసుక్రీస్తు ప్రభు ఈ దేవాలయాన్ని శుద్ధీకరించే ఆ క్రమంలో ప్రభు చేసినటువంటి కార్యములు చూసినటువంటి అక్కడున్న యూదులు వచ్చి, నీవు ఈ కార్యములు చేస్తున్నావు, ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు అని ప్రభువుని అడుగుతున్నారు. ఏదో ఒక సూచక్రియ మాకు చూపుము అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన మందిరాన్ని గురించి ఆయన ప్రజల ముందుకు తీసుకుని వస్తున్నాడు. 16వ వచనం నుండి 22వ వచనం వరకు జరిగిన సంభాషణలో మనం చూస్తున్నాం. ఈ దేవాలయం పడగొట్టడి, 3 దినముల్లో దాన్ని లేపుతాను. అక్కడున్న యూదులు అంటున్నారు, అయ్యా ఇది 46 సంవత్సరాలు కట్టారు ఈ మందిరం. ఈ మందిరం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. వారు భౌతిక సంబంధమైన మందిరాన్ని చూస్తున్నారు. ప్రభువు ఆత్మ సంబంధమైన మందిరాన్ని గురించి వారికి బోధిస్తున్నాడు. దేవాలయ శుద్ధీకరణ తరువాత ప్రభు ఆరాధన విధానమును మారుస్తూ ఉన్నట్లుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. దేవుని ఆరాధించే విధానంలో చాలా స్పష్టమైన మార్పులు ఆయన తీసుకుని వస్తున్నాడు, సంస్కరణ తీసుకుని వస్తున్నాడు. దేవుడు ఆరాధించబడే మందిరము ఎలాంటిదో ప్రజలకి తెలియచేస్తున్నాడు. ఈ సమయంలో మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో జరిగినటువంటి సంభాషణలో యేసుక్రీస్తు ప్రభువునకును సమరయ స్త్రీకి జరిగినటువంటి ఆ సంభాషణలో ఒక సత్యము బయలుపరచబడింది. 21వ వచనం నుండి రాయబడినటువంటి మాటలు, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నైనను యెరూషలేములో నైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చేనది. తను ఆరాధించువారు అచ్చువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనను సత్యాన్ని ఆ సమరయ స్త్రీకి బోధించినప్పుడు ఆమె చేసిన కార్యం గురించి మనకు తెలుసు. అక్కడ మందిరము లేదు, కట్టబడినటువంటి మందిరము లేదు. ఒక ఆత్మ సంబంధమైన మందిరం అక్కడ నిర్మించబడడం మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైన మందిరములో సజీవమైన రాయిగా ఆ సమరయ స్త్రీ వాడబడి తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ప్రజలందరినీ ప్రభు యొద్దకు నడిపించింది. ఆ తరువాత వారందరూ కూడా ప్రభుని తమ గ్రామానికి ఆహ్వానించి ఆయన చేత అనేక పరలోక రాజ్యపు సంగతులను విన్నవారై బోధించబడిన వారై ఆ స్త్రీతో చెప్పిన మాటలు, నీవు చెప్పిన మాటను బట్టి కాక ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్ముచున్నామని సాక్ష్యం ఇచ్చారు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడినటువంటి ఆ సమరయ స్త్రీ సజీవమైన రాయిగా ఆత్మ సంబంధమైన మందిరముగా ఆమె కట్టబడుతుంది. ఆత్మ సంబంధమైన మందిరములో సజీవమైన రాయిగా ఆమె ఉన్నది. తన వాళ్ళందరినీ ప్రభు యొద్దకి నడిపించింది. ఈ దినము ఈ సమయంలో దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు దేవాలయమును శుద్ధీకరించడంలో ఒక స్పష్టమైనటువంటి విధానమును ఆయన తీసుకుని వస్తున్నాడు, సంస్కరణ తీసుకొస్తున్నాడు.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు తన భక్తుడైనటువంటి పౌలు గారి ద్వారా సెలవిచ్చిన ఒక మంచి మాట, కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? దేవుడు ప్రవేశపెట్టిన ఆరాధన విధానము విలువ పెట్టి కొనబడిన ఈ దేహములో దేవుని పరిశుద్ధాత్మ నివసిస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు దేవాలయ శుద్ధీకరణ అనంతరం జరిగినటువంటి ఆ సంభాషణలు ప్రభు సమస్త మానవాళికి తెలియజేసినటువంటి ఒక స్పష్టమైనటువంటి సందేశం. సమస్త మానవాళి పాపముల నిమిత్తం తను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినటువంటి ప్రభు ఎడల విశ్వాసము కలిగి ఉండుడి. ఆయన పరిశుద్ధ రక్తములో కొనబడినటువంటి సంఘముగా, దేవుని సంఘములో సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నామని, అలాగ కట్టబడుతున్నటువంటి ఆత్మ సంబంధమైన మందిరములో నీవు నేను ఒక సజీవమైన రాయి వలె మనం ఉంటూ అనుదినము మన విశ్వాస జీవితంలో దేవుని వాక్యపు వెలుగులో మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటూ ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడుతున్నాయి. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ తెలియచేసిన మాటలు 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తేనే మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ప్రియులారా, మన విశ్వాస జీవితం దేని మీద కట్టబడుతుంది? దేనిని ఆధారం చేసుకొని ఈ విశ్వాసము నడుస్తున్నది? మనము అనుసరించే విశ్వాస జీవితం దేవుని ఎదుట మన యోగ్యులుగా నిలబెడుతుందా? దేవుని ఎదుట దేవుని కృపకు పాత్రులుగా చేస్తుందా అని మనల్ని పరిశీలన చేసుకోవాల్సిన సమయం. మన విశ్వాస జీవితానికి ఆధారము క్రీస్తు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని వాక్యం సెలవిస్తుంది. నేడు మన అనుదిన జీవితంలో మనం తిరిగి నూతన జీవితాన్ని కలిగి ఉండడానికి, మన బ్రతుకులను సరైన మార్గంలో నడిపించడానికి, మనం క్రీస్తులో విశ్వాసము కలిగి జీవించడానికి, క్రీస్తుని బండ మీద మన కుటుంబాలు కట్టబడడానికి, మన విశ్వాస జీవితము కట్టబడడానికి
మనము ఆధారం చేసుకునవలసినది మనందరి నిమిత్తము సిలువలో చనిపోయి తిరిగి లేచినటువంటి యేసయ్య సమస్త మానవాళి పాపముల నిమిత్తము ఆయన చిందించిన పరిశుద్ధ రక్తములో కడగబడినటువంటి అనుభవముతో మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచు ఓపికతో ఈ పరుగు పందెములో పరిగెత్తాలి. పరిగెత్తుదాము. విశ్వాస జీవితంలో వినూత్న పరిశోధన, తిరిగి నూతనముగా బ్రతుకుట. యేసుక్రీస్తు ప్రభు పస్కా పండుగలో జరిగించిన దేవాలయ శుద్ధీకరణ ఒక సందేశాన్ని ఇస్తుంది. ఇక నీకు బలులతో పని లేదు, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను యేసయ్య అని మనకు తెలియజేస్తున్నాడు. మనందరి నిమిత్తం ప్రాణం పెట్టిన యేసయ్య వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి, ఈ శరీరమును యోగ్యమైనదిగా పరిశుద్ధాత్మ దేవుడు నివసించే యోగ్యమైన శరీరముగా చేయడానికి ప్రభు తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. తన రక్తములో మనల్ని కొనుక్కున్నాడు. మనము విలువ పెట్టి కొనబడిన వారము కనుక ఈ దేహము ఆత్మ సంబంధమైన మందిరముగా అది కట్టబడుతూ దేవుని పరిశుద్ధ వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు నివసించే యోగ్యమైన పాత్రగా ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు కనుక ఆ విశ్వాసముతో ముందుకు సాగిపోవడానికి మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఓపికతో పరిగెత్తుదాము. కృపగల దేవుడు ఈ దినమున మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన ప్రభువా, దేవాలయ శుద్ధీకరణ సంఘటన ద్వారా సమస్త మానవాళికి ఒక నూతన సజీవమైన మార్గమును, పరిశుద్ధమైన మార్గమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రము. మా అందరి నిమిత్తము సిలువలో నీ ప్రాణం పెట్టి తిరిగి లేచి నీ పరిశుద్ధ రక్తములో మమ్మల్ని కొనుక్కున్నందుకు నీకు స్తోత్రములు. ఈ శరీరమును పరిశుద్ధాత్మ దేవుడు నివసించే యోగ్యమైన పాత్రగా చేసినందుకు నీకు స్తోత్రములు. ఆత్మ సంబంధమైన మందిరములు సజీవమైన రాయి వలె అనుదినము కట్టబడుతూ నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మా విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ఓపికతో మా ఎదుట ఉంచబడిన నీ పరుగు పందెములో పరిగెత్తడం నీ కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.